భారతరత్న రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రపంచ మేధావైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని నంద్యాల పట్టణంలోని ప్రధాన కూడలిలో ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాలు దళిత సంఘాల పోరాటాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మంత్రి మాజీ ఎమ్మెల్యే మున్సిపల్ చైర్పర్సన్ మరియు మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల నిర్ణయం మేరకు నంద్యాల మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ మంత్రి మాజీ ఎమ్మెల్యే మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిలర్ సభ్యులకు ప్రజా సంఘాలు దళిత సంఘాలు డాక్టర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు. जोहार बीआर अंबेडकर जय भीम 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 प्रजा संघाల ఐక్యత వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత వర్ధిల్లాలి మాకైతే ప్రతి ఒక్క దాంట్లో ఒక లీడర్గా కొన్ని ఏళ్ల నుంచి మా బాబా సాహెబ్ గత కొన్ని రోజులుగా భారతరత్న గ్రహీత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం కోసం నంద్యాల పట్టణంలో నడిబొడ్డున ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రజా సంఘాలు దళిత సంఘాల నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని కొద్ది రోజులుగా చేపట్టడం. మరి ఆ విషయంలో ఈరోజు దళిత సంఘాల నాయకులందరూ విజయం సాధించినందుకు వారందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటూ జైభీములు తెలియజేసుకుంటూ ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా మరి అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేయాలని కృషి చేయడం జరిగింది. అందులో భాగంగా అంబేద్కర్ గారి విగ్రహం కరోనా టైంలో ఓవర్ బ్రిడ్జి కింద ఏర్పాటు చేయడం జరిగింది. కానీ దళిత సంఘాలందరూ కూడా అక్కడ కాకుండా టౌన్లో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మరి ఆ రోజు దాన్ని బాయ్కాట్ చేయడం జరిగింది. కానీ ఈరోజు మళ్ళీ ఆ విషయంపై గౌరవ కలెక్టర్ గారిని గౌరవ మంత్రివర్యులను గౌరవ చైర్పర్సన్ గారిని అందరినీ కూడా కోరటం, వారందరూ కూడా ఈరోజు స్పందించి మాకు ఏకగ్రీవంగా వారు కౌన్సిల్ రాటిఫికేషన్ చేస్తూ ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రజెంట్ మేము నిలబడుకున్న ఈ స్థలంలో పెట్టడానికి అందరూ అంగీకరించినందుకు వాళ్ళు ముందుకు తీసుకుని వెళ్తున్నందుకు వారికి అందరికీ ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గతంలో మరి ఇలాగే విగ్రహం ఏర్పాటు చేయాల్సిన ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు కూడా మరి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు కూడా అప్పుడు అక్కడ విగ్రహం ఏర్పాటు చేసేది జరిగింది. కానీ ఆ రోజు వ్యతిరేకించడం వల్ల అదే విగ్రహాన్ని మరి ఎమ్మెల్యే గారి సహకారంతో కౌన్సిల్ సహకారంతో కూడా మళ్ళీ ఇక్కడికి తీసుకురావడానికి ఎక్స్ ఎమ్మెల్యే గారి సహకారంతో ఇక్కడ తీసుకురావడం జరుగుతోంది. అందుకు సహకరించిన కౌన్సిల్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి రేపు రాబోయే 14వ తారీఖున అంబేద్కర్ గారి జయంతిని మున్సిపల్ ఆఫీస్లోనే ఘనంగా జరిపేందుకు మరి దళిత సంఘాలందరి ఆధ్వర్యంలో మరి ముందుకు వెళ్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక మారు కౌన్సిల్ సభ్యులందరికీ కౌన్సిల్ చైర్పర్సన్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. డాక్టర్ భారతరత్న అవార్డు గ్రహీత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా నంద్యాల పట్టణంలో ఇదివరకు బొమ్మల సత్రంలో ఆయన విగ్రహాన్ని స్టాచ్యూ పెట్టినప్పటికీ అది దళిత సంఘాల ప్రజాగ్రహానికి గురై అక్కడ ప్రారంభించలేదు. కానీ ఈరోజు తిరిగి మున్సిపల్ ఆవరణలో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి సిద్ధమవుతున్న సందర్భంగా ముఖ్యంగా మా ఈ పోరాటానికి మద్దతుగా నిలిచిన మా దళిత సోదరులందరికీ ఉద్యమ వందనాలు. మన ప్రపంచ దేశాలన్నీ మన వైపు చూసే విధంగా దేశ ప్రజలందరూ గర్వించదగ్గగా మనకు రాజ్యాంగాన్ని రచించి రాజ్యాంగబద్ధంగా ప్రతి ఒక్కరం నడుచుకునే విధంగా చర్యలు తీసుకుని ఈరోజు స్వతంత్రంగా జీవించే విధంగా కృషి చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్ట కోసము ఈరోజు సంఘ నాయకులు కలెక్టర్ గారి దృష్టికి మరియు మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లారని మాకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మాజీ శాసనసభ్యులు శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి దృష్టికి కానీ తీసుకెళ్లి ఆయన సలహాలు సూచన మేరకు అందరూ గౌరవ కౌన్సిల్ సభ్యులు అందరి నిర్ణయం మేరకు వీలైనంత త్వరగా అంబేద్కర్ గారి విగ్రహాన్ని మున్సిపల్ ఆవరణలో ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నంద్యాల పట్టణంలోని అంబేద్కర్ గారి స్టాచ్యూ నిర్మాణ సమితి సంఘం వారు విజ్ఞప్తి మేరకు కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడము, నంద్యాల మున్సిపాలిటీ ఆవరణలో విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కోరడము, దానికి కలెక్టర్ గారు స్పందించి
మినిస్టర్ గారు కూడా స్పందించి చైర్మన్ గారి దృష్టికి తేవడము, చైర్మన్ గారు దృష్టికి మరియు ఆ సంఘ సభ్యులు మన మాజీ శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడము, ఆయన కూడా సుముఖంగా ఆనందాన్ని వ్యక్తం చేసి మన చైర్పర్సన్ గారికి సూచించడం జరిగింది. దీనికి కౌన్సిల్ సభ్యులు కూడా సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారు. అటువంటి రాజ్యాంగ నిర్మాత గారి విగ్రహాన్ని నంద్యాల మున్సిపల్ ఆవరణలో ప్రతిష్ఠించడం నంద్యాల ప్రజల అదృష్టంగా భావిస్తున్నాము. దీనికి సహకరించినటువంటి కౌన్సిల్ సభ్యులకు, చైర్పర్సన్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము.